లేవియాకాండము 10వ అధ్యాయము మొదటి వచనము నుండి. వివిధ విధి నియమములు విధిని పాటింపని వారికి శిక్ష. అహరోను కుమారులైన నాదాబు, అబీదీహులు తమ తమ ధూప పాత్రలను గైకొని వానిలో అపవిత్రమైన నిప్పు వేసి ప్రభువాజ్ఞను ఉల్లంఘించి ప్రభువునకు సాంబ్రాణి పొగ వేసిరి. వారు అట్టి నిప్పుతో సాంబ్రాణి పొగ వేయవలెననియు ప్రభు ఆజ్ఞాపింపలేదు. కనుక ప్రభువు సన్నిధి నుండి ఒక అగ్నిజ్వాల వెడలి వచ్చి వారిని నిలువునా కాల్చి చంపెను. మోషే అహరోనుతో, నాకు సేవ చేయువారు నా పావిత్ర్యమును గుర్తింపవలెను, నా ప్రజలెల్లరూ నన్ను గౌరవింపవలెను అని ప్రభువు నుడివెను కదా, దాని భావమదియే అని చెప్పాను. ఆ మాటలకు అహరోను మౌనము వహించెను. శవములను తొలగించుట. మోషే అహరోనునకు పినతండ్రియగు ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలు, ఎల్సాఫాను అను వారిని పిలిచి, ఇటు వచ్చి మీ సోదరుల శవములను గుడారము నుండి బయటకు కొనిపోయి శిబిరము వెలుపలికి చేర్పుడు అని చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లే వారు చొక్కాయలతోనున్న మృతదేహములను శిబిరము వెలుపలికి కొనిపోయిరి. యాజకుల సంతాపమును గూర్చి. మోషే అహరోనుతో అతని కుమారులు ఎలియేజేరు, ఈతామారులతో, మీరు సంతాపం సూచకముగా జుట్టు విరబోసుకొనకుడు, బట్టలు చించుకొనకుడు, అటుల చేయుదురేమి, మీరును చతురు. ప్రభువు మన సమాజమంతటా మీద అనుగ్రహించును. ప్రభు అగ్నికి ఆహుతులైన వారి కొరకు ఇశ్రాయేలీలు అందరూ సంతాపము వెలిబుచ్చవచ్చును. మీరు గుడారమున విడుదురునేని తప్పక చతురు. ప్రభువు అభిషేక తైలముతో మీరు అభిషేకింపబడిచితిరి గదా అనెను. వారు మోషే ఆజ్ఞ పాటించిరి. ద్రాక్ష సారాయము నిషిధము. ప్రభువు అహరోనుతో ఇట్లు సెలవిచ్చెను, నీవు గాని నీ కుమారులు గాని సమావేశపు గుడారమునకు వచ్చినప్పుడు ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపరాదు. ఈ నియమము మీరుదునేని మీరు చతురు. మీ వంశజులందరికీ ఇది శాశ్వత నియమము. మీరు పవిత్ర వస్తువేదో, సామాన్య వస్తువేదో, శుచికరమైన వస్తువేదో, అశుచికరమైన వస్తువేదో గుర్తింపవలెను. నేను మోషే ద్వారా మీకు అనుగ్రహించిన నియమములనెల్లా మీరు ఇశ్రాయేలీయులకు బోధింపవలెను అని చెప్పెను. బలులతో యాజకుల భాగములు. మోషే అహరోనుతో మిగిలిన ఇద్దరి కుమారులను ఎలియేజేరు, ఈతామారు అను వారితో ప్రభువు నెదుట దహింపగా మిగిలిన ధాన్య బలిని గైకొని దానితో పొంగని రొట్టెలను తయారు చేసుకొని పీఠము చేరువలో భుజింపుడు. అది పరమ పవిత్రమైన బలి. నైవేద్యమును పవిత్ర స్థలముననే ఆరగింపుడు. ప్రభువునకు అర్పింపబడిన ధాన్యబలి నుండి ఈ భాగము మీకును మీ కుమారులకును చెందును. ప్రభువే ఈ నియమమును జారీ చేసెను. ప్రభువు ఎదుట అల్లాడింపబడిన రొమ్మును దాని కుడితొడను మీరు మీ కుటుంబములు కలిసి పవిత్ర స్థలమున భుజింపవచ్చును. ఇశ్రాయేలీయులు అర్పించు సమాధాన బలుల నుండి ఈ భాగములు మీకును మీ కుమారులకును చెందును. బలిపశువు క్రొవ్వును పీఠము మీద దహించునప్పుడు ప్రభువునకు అల్లాడింపబడిన ఆ పశువు రొమ్మును దాని కుడితొడను శాశ్వతముగా మీకును మీ కుమారులకును చెందును. ఇది ప్రభువు ఆజ్ఞ అని చెప్పుము. పాప పరిహార బలిని గూర్చి ప్రత్యేక నియమము. మోషే పాప పరిహార బలిగా అర్పింపబడిన మేకను గూర్చి విచారింపగా దానిని బలిపీఠము మీద సంపూర్తిగా కాల్చివేసిరని తెలియవచ్చును. అతడు
ఎలియేజరు ఈతామారులపై కోపించెను. మీరు ఆ పాప పరిహార బలి పశువును పవిత్ర స్థలమున ఏల భుజించరైతిరి. అది పరమ పవిత్రమైన నైవేద్యము కనుక దానిని భుజించుట వలన ఇశ్రాయేలీల పాపములకు ప్రాయశ్చిత్తము చేసియుందురు కదా. ఆ పశువు నెత్తురును పవిత్ర స్థలములోనికి కొని పోలేదు కదా. కనుక నేను ఆజ్ఞాపించినట్లే మీరు దానిని పవిత్ర స్థలములో భుజించి ఉండవలసినది అనెను. అందుకు అహరోను పాప పరిహార బలిగా మరియు దహన బలిగా వారు అర్పించిన బలి అర్పణను నేను భుజించిన మాత్రముననే ప్రభువు అధికముగా సంతుష్టి చెందియుండునా? మన ప్రజలు నేడు పాప పరిహార బలిని సంపూర్ణ దహన బలిని అర్పించిరి, అయినను ఇట్టి ఆపద కలిగినది కదా అని అనెను. మోషే ఆ సమాధానమును అంగీకరించెను. 11వ అధ్యాయము 1వ వచనము. శుచికరములు అశుచికరములైన ప్రాణులు. మొదటిది నేల మీది ప్రాణులు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లు నుడివెను. మీరు ఇశ్రాయేలీయులకు ఇట్లు ఆజ్ఞాపింపుడు. మీరు ప్రభువు మీద జంతువులలో గిట్టలు చీలియుండి నెమరు వేయు వాని వల్ల భుజింపవచ్చును. ఈ క్రింది జంతువులను గిట్టలు చీలియుండుట లేక నెమర వేయుట అను ఏదో ఒక లక్షణము మాత్రమే కలదు. కనుక మీరు వానిని భుజింపరాదు. ఒంటె, పొట్టి కుందేలు నెమరు వేయును గాని వానికి గిట్టలు చీలియుండవు, కనుక అవి అశుచికరమైనవి. పందికి గిట్టలు చీలియుండును గాని అది నెమరువేయదు, కనుక అది అశుచికరమైనది. ఇట్టి జంతువుల మాంసమును మీరు భుజింపరాదు. వాని శవములను కూడా ముట్టుకోరాదు, అవి అశుచికరమైనవి. రెండవది నీటిలోని ప్రాణులు. జలచరములలో పొలుసులు, రెక్కలు గలవానిని మీరు భుజింపవచ్చును. అవి నదులలో గాని సముద్రములలో గాని జీవించి చుండవచ్చును. కానీ జలచరములలో రెక్కలు, పొలుసులు లేని వానిని మీరు భుజింపరాదు, అవి అశుచికరమైనవి. మీరు వానిని ఆరగింపరాదు, వాని కళేబరములను కూడా ముట్టుకోరాదు. పొలుసులు, రెక్కలు లేని జలచరములను అశుచికరమైనవి. 3 పక్షులలో ఈ క్రిందివి మీకు హేయమైనవి, కనుక మీరు వానిని భక్షింపరాదు. రాబందు, పెద్ద బోరున క్రౌంచము, గ్రద్ద, రకరకముల తెల్లగ్రద్దలు, రకరకముల కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, రకరకముల డేగలు, పైడికంటె, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, రకరకములైన కొంగలు, కుంకుడుగువ్వ, గబ్బిలము, కీటకములు. 4 కాళ్లతో నడుచు కీటకములు అశుచికరమైనవి. కీటక జాతిలో నేల మీద గెంతుచూ పోవుటకు కాళ్ల మీద తొడలు గలవి మాత్రమే మీకు భుజింపదగినవి, అనగా రకరకముల మిడతలు, టిట్టిబములు, గొల్లబామ పురుగులు. మిగిలిన 4 కాళ్ల కీటకములనెల్లా అశుచికరమైన వానినిగా భావింపుడు. ముట్టుకోరాని ప్రాణులు. ఈ క్రింది జంతువులను ముట్టుకొనిన వారు సాయంకాలము వరకు శుద్ధిని కోల్పోయెదరు. వాని కళేబరములను తొలగించువారు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోయెదరు. పైపెచ్చు వారు తమ బట్టలను కూడా ఉతుకుకొనవలెను. చీలిన గట్టులను నెమరివేయు గుణమును లేని 4 కాళ్ల జంతువులు, పంజాలు కూడా ప్రాణులు అశుచికరములు. ప్రాకెడి జంతువులు. నేల మీద పాకెడి చిన్న జంతువులలో ఈ క్రిందివి మీకు అశుచికరమైనవి: చిన్న ముంగిస, ఎలుక,
తాబేలు, బల్లులు, నేల ముసలి, అడవి ఎలుక, తొండలు, ముట్టుకోరానివి వానిని గురించి మరికొన్ని నియమములు. ఈ ప్రాణులు కళేబరములను ముట్టుకొనిన వారు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవుదురు. వాని కళేబరములో పడిన వస్తువులు అనగా కొయ్య పనిముట్లు, దుస్తులు, చర్మములు, గోనెలు మొదలగునవి అశుచికరములగును. అట్టి వస్తువులను నీటిలో ముంచవలెను. అవి సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవు. తదుపరి శుద్ధియగును. ఈ ప్రాణుల కళేబరములు కుండలో పడిన ఎడల దానిలోని పదార్థములన్నీ అశుచికరములగును. ఆ కుండను బ్రద్దలు చేయవలెను. ఆ కుండలోని నీళ్లు సోకిన భోజనము అశుచికరమగును. దానిలో పోసిన ద్రవ పదార్థము కలుషితమగును. దానిలో పోసిన ద్రవ పదార్థములు కలుషితమగును. మృత జంతువు దేని మీద పడినను అది అశుచికరమగును. అది పొయ్య మీద కానీ కుంపటి మీద కానీ పడినచో వానిని తగలబెట్టవలేను. కానీ చలమలు, పావులు, కుంటలు మాత్రము మృత జంతువుల పడగా నీరు ఎక్కువగా ఉండుట వలన శుద్ధిని కోల్పోవును. కానీ మృతదేహమునకు తగిలినది అపవిత్రమగును. మృతదేహములు పడిన విత్తుకట్ట, విత్తనములు కూడా శుద్ధిని కోల్పోవు. కానీ నానియున్న విత్తనముల మీద కళేబరములు పడినే అవి అశుద్ధి అగును. మీరు తినదగిన జంతువు ఏదైనా చనిపోయిన ఎడల దానిని ముట్టుకొనుకుడు. కొనువాడు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవును. దాని మాంసము భుజించువాడు బట్టలు ఉతుకుకోవలెను. అతడు సాయంకాలం వరకు శుద్ధిని కోల్పోవును. దాని కళేబరము తొలగించువాడు బట్టలు ఉతుకుకోవలెను. అతడు సాయంకాలం వరకును శుద్ధిని కోల్పోవును. నేల మీద ప్రాకిడి జంతువుల హేయమైనవి కనుక వారు వానిని భుజింపరాదు. కడుపుతో ప్రాకిడి జంతువులను 4 కాళ్లతో గాని మరి ఎక్కువ కాళ్లతో గాని నేల మీద ప్రాకిడి జంతువులను హేయమైనవి. ప్రాకు జీవరాశులలో దేనికైనను తిని మిమ్మును మీరు అశుద్ధ పరుచుకొనకూడదు. మీరు అపవిత్రులగునట్లు వాటి వలన అపవిత్రమైనను కలుగజేసి కొనకూడదు. యావేనైనా నేను మీకు ప్రభుడను, నేను అపవిత్రుడను కనుక నా వలన మీరు అపవిత్రులైరి. కనుక మీరు ఈ ప్రాకిడి జంతువుల వలన శుద్ధిని కోల్పోవలదు. ప్రభుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినది మీకు దేవుడనగుటకే. నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రులై ఉండుడు. భూచరములు, జలచరములనైన సమస్త జంతువులను, పక్షులను గూర్చిన నియమములు ఇవి. శుచికరమైనవి వానిని అశుచికరమైన వాని నుండి వేరుపరచుటకును, తినదగిన వానిని తినకూడని వాని నుండి విభజించుటకును ఈ నియమములు ఉద్దేశింపబడినవి. 12వ అధ్యాయము 1వ వచనము. ప్రసవించిన తరువాత స్త్రీల శుద్ధీకరణం. ప్రభువు మోషేను ఇశ్రాయేలీలతో చెప్పుమన్న సంగతులివి. ఏ స్త్రీ అయినను ప్రసవించి మగబిడ్డను కనిన ఎడల తాను ఋతుమతి అయినప్పటి వలె 7 రోజులు శుద్ధిని కోల్పోవును. 8వ నాడు శిశువునకు సున్నతి చేయవలెను. ఆమె రక్తము శుద్ధి చెందుటకు ఇంకను 33 దినములు పట్టును. తన రక్తశుద్ధి యొక్క కాలము ముగియు వరకు ఆమె పవిత్ర వస్తువులను ముట్టరాదు. దేవాలయమునకు వెళ్ళరాదు. కానీ ఆమె ఆడుబిడ్డను కన్నచో తాను ఋతుమతి అయినప్పటి వలె 14 దినములు శుద్ధిని కోల్పోవును. ఆ పిమ్మట ఆమె
రక్తము శుద్ధి చెందుటకు ఇంకను 66 దినములు పట్టును. ఆమె మగబిడ్డను కనినను ఆడబిడ్డను కనినను శుద్ధికాలము ముగియగానే సంపూర్ణ దహన బలికి ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహార బలికి ఒక తెల్లని గువ్వను లేక పావురమును సమావేశపు గుడారపు ప్రవేశ ద్వారము వద్ద పరిచర్య చేయు యాజకుని యొద్దకు తీసుకుని రావలేను. యాజకుడు వానిని బలి ఇచ్చి ఆమె శుద్ధిని బడయుటకు విధిని నిర్వహించును. అప్పుడు ఆమె శుద్ధిని బడయును. ప్రసవించిన స్త్రీని గూర్చి నియమం ఇది. కానీ ఆమె పేదరాలై ఉండి గొర్రెపిల్లను సమర్పింపలేని ఎడల ఆమె 2 పావురములో లేక 2 తెల్లగువ్వలను అర్పింపవచ్చును. వాటిలో ఒకటి సంపూర్ణ దహన బలికి మరి ఒకటి పాప పరిహార బలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొంది విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.